క్లిక్ చేయి. నెక్స్ట్ ఓకే. అండ్ ఇంకా వేరే స్టిల్స్ అంటే ఎలాంటివి ఇవ్వాలి? ఏమండి చాలండి, ఇంకెన్ని ఫోజులు ఇస్తారు? సంధ్య, మన ఇల్లు మన ఫోటోలు ఎన్నైనా ఇవ్వచ్చు, ఎంతైనా చేయొచ్చు. ఇల్లు కట్టకుండానే ఇన్ని ఫోటోలు తీయిస్తున్నారు. రేపు పూర్తయ్యాక రోజుకో ఫోటో సెషన్ ఉంటుందేమో. వాహ్, గుడ్ ఐడియా. అలానే ప్లాన్ చేద్దాం. అయ్యో, అనవసరంగా చెప్పానేమో. ఏమండి, కొత్త ఇల్లంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇలా ఫోజుల మీద ఫోజులు ఇవ్వడం ఎందుకు? సంధ్య, మనం ఏ పని చేసినా దానికి ఒక ప్రూఫ్ ఉండాలి. మనకంటూ సొంత ఇల్లు ఉండాలని నాన్న ఎన్నో రోజుల నుండి కలగన్నారు. అయినా కన్న తండ్రి కల నెరవేరుస్తున్నప్పుడు ఈ మాత్రం మెమరీస్ లేకపోతే ఎలా? మన పెళ్లి జరిగినప్పుడు ఫోటోలు ఎలా తీయించుకున్నాము, ఈ ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయ్యా కూడా అలానే తీసుకుందాం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. మీరేమో పెళ్లి చేసుకుని ఇల్లు కడుతున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. నీకు ఇల్లు ప్లాన్ గుర్తుందా? ఆ రోజు చెప్పారు కదా. చెప్పడం కాదు, క్లియర్గా నేను మళ్ళీ చెప్తాను, నువ్వు విను, ఓకేనా? ఈ కింద అమ్మ నాన్న రూమ్, ఆగ్నేయం వైపు కిచెన్, ఆ పైన మన రూమ్. మన సంతోషాలకి సరసాలకి కేర్ ఆఫ్ అడ్రస్. పోండి. సంధ్య, ఈ డ్రీమ్ హౌస్లో నువ్వు, నేను, అమ్మ, నాన్న, మన పిల్లలు, వాళ్ళ అరుపులు, మన నవ్వులు, ఆ ఊహే చాలా బాగుంది. డ్రీమ్ హౌస్ గురించి చెబుతూ మీ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయారా? ఎంత డ్రీమ్స్ లో ఉన్నా నా పక్కన ఎప్పుడు నువ్వు ఉంటావు డార్లింగ్. ఇది నేను నమ్మను. ఏంటి, నమ్మవా? అవును, మీ ఫోటోలు నేను తీశాను, నా ఫోటోలు మీరు తీశారు. అవును. ఇల్లు కట్టేటప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్న ఫోటో వద్దా? నేను మీరు పక్క పక్కనే ఉన్న మెమరీస్ వద్దా మీకు? వద్దని ఎలా అంటాను? ఇప్పుడే తీయించుకుందాం. ఏమ్మా? ఏంటి సారు? ఒకసారి ఇలా రామ్మా. సారు, ఏంటిది సారు? మా ఇద్దరిని కలిపి ఫోటో తీస్తావా? తీస్తాను. సరే సారు. ఇచ్చుడు, ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి చూడు, దీన్ని ఇలా నొక్కు, ఫోటో వచ్చేస్తుంది. అలాగే సారు, తీస్తాను. అక్కడి నుంచో. ఓకే కదా? ఓకే సారు. నెక్స్ట్ ఫోర్స్. ఇదేంటి సంధ్య, అలా చేతులు కట్టుకొని కాదు, నీ చేతితోటి ఇలా నన్ను పట్టుకో. ఈ చేయి ఇక్కడ వేసుకో. అక్కడ చూడు, అక్కడ. ఏమండి, ఆవిడ చూస్తుంది, నాకు సిగ్గుగా ఉంది. సంధ్య, నేను మొగుడినే కదా. స్వీట్ మెమరీస్ కావాలంటే కాసేపు నీ సిగ్గుని దాచే. కమా, నువ్వు ఓకే కదమ్మా? స్మైల్. సంధ్య, ఎక్కడున్నావు? నీ నవ్వుని నేరుగా చూసే అదృష్టాన్ని నాకెప్పుడు ఇస్తున్నావు? నీ కళ్ళల్లో ప్రేమని ఎప్పుడు కురిపిస్తావు? నీకోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆర్మీలో ఉన్నప్పుడు కూడా
మిస్ అవ్వలేదు. కానీ నిన్ను చూసే రోజు వరకు ఇంకా ఎన్ని యుగాలు గడపాలో తెలియక ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? స్పృహలోకి వచ్చిన వెంటనే నా కళ్ళు నిన్నే వెతికాయి. అమ్మా నాన్న నా కళ్ళ ముందున్నా నువ్వు కనపడకపోయేసరికి ఎంత హర్ట్ అయ్యానో తెలుసా? మాటలు రాని నా కళ్ళైతే ఆ బాధని నా కళ్ళల్లో చూపించాయి. ఇంటికొచ్చి కూడా నిన్ను ఊహల్లో ఆలోచనల్లో తలుచుకోవాలంటే ఏదోలా ఉంది సంధ్య. మీ ఆఫీసులో అబద్ధమే చెప్తావో, వర్క్ తప్పించుకొని వస్తావో. తొందరగా రా సంధ్య, ప్లీజ్. ఐఎమ్ మిస్సింగ్ యూ సో మచ్. నువ్వు నా పక్కన పడుకొని ఉంటే నీ కళ్ళలోకి చూస్తూ ఎన్నో కబుర్లు చెప్పాలనుంది. విని నువ్వు నిద్రపోతే ప్రేమగా నిన్ను చూస్తూ నవ్వుకోవాలనుంది. మరి నా కోసం ఎప్పుడు వస్తావు? ఇంకెన్ని రోజులు నీ కోసం ఎదురు చూడాలి? లవ్ యూ సంధ్య. ఐ లవ్ యూ సో మచ్. సంధ్య, 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 సంధ్య.